భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు సమగ్ర శిక్షలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరాహార దీక్ష 6వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. వరంగల్ జిల్లాలో ధర్నా పాయింట్ వద్దకు వచ్చి తమ నిరసనలకు మద్దతిచ్చారని మహిళా ఉద్యోగులు తెలిపారు. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగ సర్వశిక్షా అభియాన్ నుంచి మాట్లాడుతున్నాం. సర్వశిక్షా అభియాన్ నుంచి 19,000 మంది మేము ఎంప్లాయీస్ ఉన్నాము. విద్యాశాఖ కింద మేము ఒక పట్టుకొమ్మల్లాగా చాలా మంది ఇందులో 19,000 మంది పనిచేస్తున్నాము. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. చాలా అరకొరి జీవితాలను మేము వెళ్ళదీసుకుంటూ వస్తున్నాము. రేవంత్ రెడ్డి సార్, మీరు సీఎం అయిన తర్వాత మీరు తీపి కబురు చెప్తారు, మేము పాలాభిషేకం చేయాలని చాలాసార్లు అనుకున్నాం. మాకు అవకాశం ఎవరు ఇస్తలేరు. మాకు ఈసారి మీరు మా జీవితాల్లోకి వెలుగు నింపి మేము మీకు పాలాభిషేకం చేసి ఛాన్స్ ఇవ్వగలరని, మా జీవితాలు మా పిల్లల భవిష్యత్తుకు మీరు దారి చూపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలతోని మేము తెచ్చుకున్నాం. కాబట్టి మా యొక్క కోరికలను, మా యొక్క మహిళా మనులను, మా అన్నదమ్ములను అందరినీ కూడా మీరు సంతోషంగా జీవితాలను నింపాలని మనస్ఫూర్తిగా మా ఎస్ఎస్ఏ సర్వశిక్ష ఉద్యోగుల తరఫున అందరి తరఫున కూడా అందరి ఆవేదన కూడా ఇదే. మేము ఈరోజు మీరు అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పిలుస్తారని చూసి మేము ఇవాళ ఇక్కడే కూర్చోవాల్సి వచ్చింది. మేము అక్కడే కూర్చోవాల్సి సంతోషంలో కాకపోతే ఇక్కడే కూర్చున్నాము. ఈ యొక్క మా యొక్క మనవులను విని మమ్మల్ని మా సమస్యలు మీరు పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మేము ఎస్ఎస్ఏ సర్వశిక్ష ఉద్యోగులం అందరం కూడా మేము విన్నపించుకుంటున్నాం. మా బాధలు చెప్పరని బాధలు ఉన్నాయి. అరకొరి తక్కువ జీతాలు సార్, నిత్యావసర పరిస్థితుల్లో మస్తు రేట్లు ఉన్నది. మా జీతం దేనికి కూడా సరిపోవట్లేదు. ఒకటి కొనుక్కుంటే ఒకటి వస్తలేదు. అప్పులు తెచ్చుకొని బతకాల్సిన రోజులు ఉన్నాయి. సార్, మా బాధలు విని మమ్మల్ని పిలిపించి మా సమస్యలను మీరు పరిష్కారం చేస్తారని మా అందరి తరపున ఎస్ఎస్ఏ సర్వశిక్ష ఉద్యోగుల తరపున కోరుకుంటున్నాం. జై ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.